కానీ మీరు చెప్పిన లెక్కంతా చూస్తుంటే సజ్జల్ గారు మీరు చెప్పిన లెక్కంతా చూస్తుంటే దాదాపు 1,20,00,000 మంది లబ్ధిదారులకు సంబంధించిన దాదాపు 9,500 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు ఆగిపోయినాయి అని అంటున్నారు. సో ఇంత హ్యూజ్ నెంబర్ లబ్ధిదారులు కనిపిస్తూ ఉన్నారు, ఇంత హ్యూజ్ నెంబర్ అమౌంట్ కనిపిస్తుంది. ఇది ఆగటానికి కేవలం చంద్రబాబు నాయుడు లేకపోతే విపక్షాలు చేసిన కుట్రైనా, లేదు అనుకుంటే విపక్షాల నుంచి ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, మీరు ముందు ఇవ్వకుండా ఎన్నికల వరకు హోల్డ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆగిపోవడానికి కారణం మీరు కూడా అని అంటున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పొద్దుపోని మాటలు కాకపోతే వీళ్ళేమి ఎలక్షన్ కమిషన్ తరపున ఒకళ్ళు తప్పించుకొని అవసరం లేదు. రెండవ పాయింట్ అడుగుతాను, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. చంద్రబాబు నాయుడు తన 19లో అప్పుడు ఇచ్చిన పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు కూడా, లేదా కొన్ని ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్లోకి వచ్చాకనే ఇచ్చాడు, ఆయన కూడా మొదలు పెట్టాడు చేశాడు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజ్ అవుతాయి, అయిన తర్వాత ఇమ్మీడియట్ మొదలవుతుంది. బ్యాంక్స్తో సహా ఎవరిబడి ఆ లాస్ట్ మినిట్ దీంతో బ్యాంకులో రిలీజ్ చేయవు ఫండ్స్ ఏదైనా ఉన్నా స్లోగా ఒక 2 days ఆగమంటాయి. ఇయర్ అయిపోయి ఏప్రిల్లో రాగానే రిలీజ్ అవుతాయి. ఇట్ ఈస్ ఏ కామన్ దిస్ వన్. వీడియో క్వశ్చన్ చేయడానికి నేను నిన్న చూసాను, నవ్వు వచ్చింది. నువ్వు బటన్ దొక్కితే అప్పుడే పోవాలి కదా, ఎందుకు పోలే అంటే వాట్ డూ దే వాంట్ టు ప్రూవ్? ఏం ప్రూవ్ చేయాలని? డబ్బులు లేవనే? అవును, గవర్నమెంట్ డబ్బులు జోబులో కాదు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అప్పుడు ఉండే ఇవి ఉంటాయి, అలా కొత్త ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేవి ఉంటాయి, దాన్ని బట్టి చేసుకుంటూ వస్తారు. అది అక్కడ దాని పర్పస్ సర్వ్ కావట్లేదు అనేది ప్రధానమైన ఉద్దేశం. దానికి అడ్డం ఎవరన్నా పడినారా, లేక అది ఏమంటాం రీజనబుల్ డెసిషనా? ఇక్కడ చూస్తే ఇర్రేషనల్గా కనిపిస్తుంది, ఆర్బిటరీగా కనిపిస్తుంది అని చెప్తున్నాము. కాదని చెప్పమనండి. ప్లస్ లక్షల మంది అఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళవి డే టు డే లైఫ్కి సంబంధించినవి. దీస్ ఆర్ నాట్ దీని మీద డిపెండ్ కాకుండా ఉండే వాళ్ళైతే ఏముంది 1 month ఆగరా అనుకోవచ్చు. June 4th తర్వాత వరకు రావంటే, అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆన్ డాట్ తప్పకుండా ఖచ్చితంగా ఆ మంత్లో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఆ మంత్కో ఎక్కడో చోట ఖచ్చితంగా మీట్ కావాలని ట్రై చేస్తూ వచ్చారు ఇంతకాలం. వాళ్ళు కూడా దానికి ట్యూన్ అయి ఉన్నారు, పేదలు కూడా. అవి వస్తే దీనికి వాడుకోవచ్చు, పలానా ఖర్చుకు పలానా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఎంటైర్ లైఫ్ సైకిల్ అంతా దెబ్బతీశారుగా ఈ డెసిషన్తో. బై ట్రయింగ్ టు డిఫెండ్ వాట్ దే ఆర్ ప్రూవింగ్. అలాంటి వాళ్ళు అంటే ఇదిగో ఇదే మేము ఉన్నామనేది చెప్పకనే ప్రూవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే అర్థం చేసుకోవాలండి. ఇదే నేను వాలంటీర్లది కూడా అంటాను. వాలంటీర్లు 4 సంవత్సరాలు పైగా ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు 1 నెలలో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి? అనవసరంగా వాళ్ళు రోడ్ల మీదకి తీసుకొచ్చేసి లక్షల మందిని, అందులో డెత్స్ అయితే అవన్నీ మళ్ళీ మా మీదకి తోసుకుంటూ నోరుంది కదా అని చంద్రబాబు నాయుడు కానీ ఆయన తమ్ముళ్ళు వాళ్ళ ముఠా వాళ్ళు కేకలేయడం తప్పితే అసలు నిజంగా అవసరం ఏముందండి? మొత్తం అన్నిటినీ స్టాండ్ స్టిల్కి తెస్తారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారని చెప్పి. ఒక్కటి మాకు అనిపించేది, చంద్రబాబు నాయుడు ఏం చూపిస్తున్నాడంటే పొరపాటున ఆయన ఎలాగో రాడు, వచ్చే అవకాశం లేదు. తను రావడం అంటూ జరిగితే ఇదిగో భవిష్యత్ చిత్రం ఎట్టుంటుంది. ఆల్రెడీ అవాతాతలు ఇంతకుముందు సఫర్ అయినవి 14, 19 అది చూపించాడు. అండ్ ఇప్పుడు వస్తే రేపు ఏ బెనిఫిట్స్ అయితే రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో అవి ఉండవు అనేది కూడా ఇంకోటి పిక్చర్ చూపిస్తున్నాడు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన ఇది ఉంది. అన్లెస్ కోర్టు నుంచి ఏదన్నా రాకపోతే ఇంకా June 4th తర్వాతే ఇవన్నీ కిందికి పోవాల్సి వస్తుంది. అది కూడా అందరూ అర్థం చేసుకోవాలి.